నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మనసులో మాట అనే కథను విందామా? వెరీ గుడ్. ఏది ఇప్పుడు వెయ్యి నీ ముక్క. తన వేళ్ల మధ్య అందంగా విసనకర్రలా అమర్చుకున్న పేక ముక్కల్ని సగర్వంగా చూస్తూ అంది అరవింద. మరే ముడుచుకున్న మొహంతో ముక్క వేయబోయిన రాధ హాల్లో శేఖర్ గొంతు వినిపించడంతో చటుక్కున ఆగిపోయి వదినగారి ముఖంలోకి అనుమానంగా చూసింది. మీ అన్నయ్యలా ఉంది, అప్పుడే వచ్చేశారు ఇవాళ. కానీ వెయ్యి, ఆట మంచి పట్టులో ఉంది, ఆలస్యం చేయకు అంది అరవింద. బాబోయ్ అన్నయ్య, ఇంకేమైనా ఉందా? పేక చూశాడంటే చంపుతాడు. తన చేతిలో ముక్కల్ని గబగబా బల్ల మీద వాటిలో కలిపేసింది రాధ. ఆగాగు, ఏమిటది? ఆయన వస్తే నిన్నేం చేస్తారు? చాలే, ఓడిపోతానని భయం అని చెప్పరాదు. రాధ కలిపేసిన ముక్కల వంక కోపంగా చూస్తూ అంది అరవింద. పోనీ అలాగే అనుకో, రేపో ఎల్లుండో అన్నయ్య ఊరు వెళ్తున్నాడన్నావుగా, అప్పుడు చూసుకుందాం బలాబలాలు. అదిగో అన్నయ్య ఇటే వస్తున్నాడులా ఉంది. ఏవి నీ చేతిలోకి కూడా ఇలాతే? రాధ అరవింద వైపు వంగి లాక్కోబోతుండగా శేఖర్ లోపలికొచ్చాడు. ఏమిటి, వదినా మరదళ్ళ సరాగాల? వాళ్ల వైపు పరీక్షగా చూడకుండానే శేఖర్ కోటు విప్పుకుంటూ స్టాండ్ వైపు వెళ్ళిపోయాడు. చూడు వదినా, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నగారితో అని ఓసారి అరవింద చేతిలో ఉన్న పేకవంక భయంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధ. మంచి ఆట మధ్యలో ఆగిపోయినందుకు కోపగించుకున్న అరవింద మాట్లాడకుండా ఎటూ చూడకుండా చేతిలో పేక ముక్కల్ని బల్ల మీద మేడగా పేర్చసాగింది. చాకలి బట్టలు తెచ్చాడా? రేపు సాయంత్రం కాదు, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. బట్టలు లేకపోతే శంభుని కబురు పంపి తెప్పించు. అబ్బా 10 రోజులు ఎలాగో. కుర్చీలో కూర్చుని బూటు విప్పుకుంటూ అన్న శేఖర్ తన వైపు వీపు పెట్టి కూర్చున్న అరవింద ఏం చేస్తుందో చూడలేదు. ఇదివరకు 10 రోజులు కాదు, 10 నెలలు పొమ్మన్నా బాధ అనిపించేది కాదు. ఇప్పుడు ఆఫీసులో 10 నిమిషాలు ఆలస్యమైతే ఎప్పుడు తెంచుకు పారిపోదామా అనిపిస్తోంది. ఏం చేస్తున్నారండి అక్కడ? మాట కూడా మాట్లాడకుండా ఊహాలోకంలో విహరిస్తున్నారా? విప్పిన బూటు కాలుతో పక్కకు నెట్టి ప్యాంటు జేబులో చేయి పెట్టుకుని అరవిందకి దగ్గరగా వస్తూ అన్నాడు శేఖర్. నీకు తెలియదు బాబు, అన్నయ్య చూస్తే చంపుతాడు. రాధ కంఠం గింగురుమంటోంది అరవింద చెవుల్లో. ఇందులో చంపేటందుకేముంది? కాలక్షేపానికి ఆడుకునే ఆటకి. పెళ్లిలో కూడా అంతే. పెళ్లి కొడుకు అందరితో పాటు సరదాకి కూడా సిగరెట్ కాల్చలేదు. ఏమిటే అరవిందా, మీ ఆయన పుట్టింది ఈ కాలంలో అయినా జీవిస్తోంది పురాణ యుగంలోలా ఉంది. మైత్రేయి తన భుజం మీద గిల్లుతూ హేళనగా నవ్వుతూ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి అరవిందకి. ఏమిటి, ఏం చేస్తున్నావు? తనకు 1 అడుగు దూరంలో నిలబడ్డ శేఖరం గొంతు వినిపించినా అరవింద వెనక్కు తిరగలేదు. తన భుజాల మీద చేతులాంచి లేక ఒక భుజం మీద చేయి వేసి మరో చేత్తో తన గడ్డం పట్టుకుని తన వైపుకు ఎత్తుతాడేమో అని ఆశిస్తున్న అరవింద మనసు శేఖర్ హఠాత్తుగా దూరంగా వెళ్ళిపోవడంతో చివుక్కుమంది. తల తిప్పి భుజం మీదుగా ఓరగా భర్త వైపు చూసింది. శేఖర్ ఎంత దూరమో వెళ్ళలేదు, కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. నిన్న దరిద్ర పేక ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? కిటికీ రెక్క మీద చేయి వేసి అరవింద వైపు చూస్తూ అన్నాడు శేఖర్. అంతలో అంత సీరియస్గా మారిపోవాల్సిన ప్రమాదం ఏం వచ్చిందో అరవిందకు అర్థం కాలేదు. ఏవి ఇష్టమో ఏవి అయిష్టమో ఒకసారి తెలుసుకుని ఉంటే మంచిది. ఏదో అనబోయిన అరవింద శేఖర్ మాట్లాడటంతో ఆగిపోయింది. మొన్నోసారి నువ్వు ఆ లతతో కూర్చుని ఆడుతుంటే వద్దని చెప్పాను. వద్దన్న పనులు చేసి తీరాలని నీకేమైనా నియమాలున్నాయా? అదేమిటి, క్షణం క్రితం మాట్లాడిన మనిషేనా? ఏమిటా కంఠం? చిన్నపిల్లల్ని దండిస్తున్నట్లుగా. అరవిందకు కోపం వచ్చింది. అందులో తప్పేముంది? అయినా మనసులో ఉన్నదంతా చెప్పాలని ఉపక్రమిస్తున్న అరవింద, చాలే వెళ్ళి కాఫీ తీసుకురా, మళ్ళీ నేను వెళ్ళాలి కసిరినట్లుగా అని శేఖర్ టై విప్పుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళడంతో చేసేది లేక చేతిలోని పేకన బల్ల మీద పడేసి వంటింటి వైపు వెళ్ళిపోయింది. పెళ్ళైన ఈ 6 నెలల నుంచి శేఖర్ని పరిశీలిస్తూనే ఉంది. కొన్ని సమయాల్లో అతను ఎంత విశాల హృదయుడో కొన్నింటిలో అంత సంకుచిత తత్వం గల మనిషిలా ఉన్నాడు. మొన్నటికి మొన్న అంతే. తన ఇంట్లో లేడు కదా అని ఎటూ తోచక అలా సుశీల్తో పాటు క్లబ్బుకు వెళితే ఆ రోజంతా చిరాకు పడ్డాడు. చిరాకు పట్టమేమిటి, శుభ్రంగా చెప్తే సుశీలతో తను స్నేహం చేయటం ఏమాత్రం ఇష్టం లేదట.
మరెలా కాలం గడిపేది? ఏదో సామెత చెప్పినట్లు ఇదేం కర్మం. శేఖర్తో తన పెళ్లి స్థిరపడుతోందని తెలిసిన రోజున తనెంత సంతోషపడింది. చదువుకున్నవాడేగాక సంస్కారం గలవాడు, హైదరాబాదులో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అదృష్టం ఇంత ఇదిగా తన్ని వరిస్తోందేమిటి అని తను ఆశ్చర్యపోలేదు. పోనీ తనకిష్టం లేకపోవచ్చు, ఇంట్లో ఆడుకుంటే ఏమైంది? డబ్బు పెట్టి ఆడటం లేదుగా, దుర్వ్యసనం అనుకునేందుకు. అయినా అసలు అడిగి చూడాలి. కాఫీ కప్పుతో తిరిగి వస్తున్న అరవింద గదిలో తను అంతకు ముందు కూర్చున్న టేబుల్ దగ్గర నిలబడి శేఖరం చేస్తున్న పనిని చూసి కొయ్యబారిపోయింది. మరుక్షణంలో మొహం కందగడ్డలా తయారైంది. ఒక్క గంతులో టేబుల్ దగ్గరకు వచ్చి కాఫీ కప్పు పెట్టేసి శేఖరం చేతిలో ముక్కలవుతున్న పేకను లాక్కోబోయింది. ఇంకోసారి ఇది నీ చేతుల్లో కనిపించిందంటే బాగుండదు. నేను కాదన్న పని ఈ ఇంట్లో ఇంతవరకు జరగలేదు, ఇహ జరగదు కూడా, తెలుసా? తనని అడ్డుకోబోయిన భార్యని తోసేస్తూ చించేసిన ముక్కల్ని దోసిట్లోకి తీసుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు పారబోస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత కానీ ఆదరణ కానీ ఏమాత్రం లేవు. అవేం చేశాయి మిమ్మల్ని? వాటిని చించారు కానీ నా మనసులో ఉన్న కోరికను ఎలా చించుతారు? రోషంగా అంది అరవింద. నోర్ముయ్, నువ్వు చదువుకున్న దానివని తెలుసులే, మాటి మాటికి గుర్తు చేయక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి అది నా కంటికి కనిపిస్తే చాలా దూరం పోతుంది. నా సంగతి నీకు తెలియదు. ఛీ, పాడు గొడవ. ఇంటికి రాగానే ఓ మాట లేదు, మంచి లేదు. ఉండేదే 10 నిమిషాలు. కోపంతో విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. ఎందుకింత విసుగు? ఇప్పుడు ఎవరేమన్నారని? పైగా పేక చించేసి ఇంకా నోరు ముయ్యాలట. నోరు ముయ్యడం 22 ఏళ్లలో ఎవరి చేత అనిపించుకోలేదా మాట. అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చూస్తే అసలు తనెందుకు ముయ్యాలి? పేకాట తనకిష్టం. ఖాళీగా ఉన్నప్పుడు అది ముందేసి కూర్చోవడం తన హాబీ. తనకిష్టం లేదని అన్నీ మూసేయాలని ఎక్కడుంది? ఎంత స్వార్థం! ఇదే కాబోలు వీళ్ళ చదువు, సంస్కారం. ఏమిటా విదిలించుకోవడం? తనేమన్నా అతని జీతానికి పనిచేస్తున్న నౌకరా? రోషంతో మరోసారి మొహం ఎర్రబడింది అరవిందకి. పేకాటంటే తనకెందుకింత అసహ్యమో, చూపు మాత్రంతోనే తన మనస్సంతా ఎలా చికాకుతో వ్యధతో గిలగిల్లాడుతుందో భార్యకు తర్వాత వివరంగా చెప్పాలనుకున్నాడు శేఖర్. వెంట తీసుకువెళ్ళవలసిన కాగితాలు 4 గబగబా చూసేసి పడుకునేందుకు గదిలోకి వచ్చేశాడు. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అరవింద కనిపించలేదు. రాధ ఒక్కతే తనతో కూర్చుంది. అరవింద్ ఏది అని తను అడగలేదు. కారణం తెలుసు కాబట్టి రాధే అంది, వదిన స్నానం చేస్తోందని, ఆలస్యం అవుతుంది కాబట్టి మనం తినేద్దామని. సరేనని తను కానిచ్చేశాడు. అరవిందకు కోపం వచ్చుంటుంది. తనకు తెలుసు, రోజులా తన కళ్ళల్లోకి చూసి వాళ్ళు నవ్వదు. అసలు తను వచ్చినట్లే చూడదు. గమనించనట్లు ఏ కిటికీ దగ్గరో నిలబడి వీపు తన వైపు పెట్టి ఎటో చూస్తున్నట్టు నిలబడుతుంది. కొంచెంసేపు క్షమార్పణ చెప్పుకోవాలి. తనని పెళ్లి చేసుకోవాలని తనెంత తాపత్రయపడ్డాడో వర్ణించి నవ్వించి కరిగించాలి. మేడమెట్లెక్కుతున్న శేఖరం నవ్వుకున్నాడు. కోపం వచ్చినప్పుడు పెదవులు బిగబట్టి ఎటో చూస్తున్నట్లున్న అరవింద చాలా బాగుంటుంది. మొదలు ఎలా చెప్పాలో, అసలు తన ఉద్దేశం ఏమిటో అన్నీ మరోసారి గుర్తుకు తెచ్చుకుంటూ గదిలోపల అడుగుపెట్టిన శేఖరం క్షణంసేపు నిలబడిపోయాడు. గదిలో ఎక్కడ సామాన్ అక్కడుంది కానీ రాధ లేదు. శేఖరం చేతికున్న వాచి చూసుకున్నాడు. టైం 10:30 దాటుతోంది. అరవింద ఇంకా ఎందుకు రాలేదు? కోపం చాలా బాగానే వచ్చినట్టుంది. రాధ దగ్గర ఇందాక మాటలు వినిపించాయి. అక్కడే కూర్చునుంటుంది. చచ, ఏం మనిషి! మళ్ళీ తను తెల్లవారుజామున లేచి వెళ్ళిపోవాలి. కిటికీ దగ్గరగా ఉన్న వాలు కుర్చీలో పడుకుంటూ అనుకున్నాడు. అయినా తను ఏమన్నాడని? అప్పుడే ఆఫీస్ నుంచి రావడం, విసుగు చిరాకులో ఉన్నాడని కాస్త ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేదా? ఈ మాత్రం దానికే? పోనీ రాకపోతే తను అసలు పిలవనే పిలవడు. తెలిసొస్తుంది బాగా. రాకపోతే రాకపోయింది. రాధ ఏమనుకుంటుంది? 4 రోజులుండి వెళ్ళే పిల్ల, అన్నయ్యకి వదినకి అంతగా పడదే అమ్మా అని పిన్నితో చెబుతుంది కాబోలు. చెప్పని. రాధ మాట అలా ఉంచి నౌకర్లు ఏమనుకుంటారు? బట్టలు ఎంతకీ సర్దాలో లేదో. ఛ, తనెన్ని చెప్పాలనుకున్నాడు ఈరోజు. అంతా పాడు చేసింది. ఒకవేళ రాకపోతే తను అసలే పిలవకూడదు. పిలిస్తే మరీ అలుసు. నా కోసం పిలిచానని అనుకుంటుంది. కళ్ళ మీద చేతులుంచుకుంటూ అనుకున్నాడు శేఖర్. కిటికీలోంచి వచ్చే సన్నటి పిల్లగాలి
అలసిన అతని శరీరాన్ని మృదువుగా హాయిగా తాకసాగింది. కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడ్డాడు శేఖరం. అబ్బా, ఇంకా నిద్రొస్తోంది బాబు. 11 గంటలు చూపిస్తున్న గడియారం వంక చూస్తూ ఆవులిస్తూ అంది రాధ. అరవింద ఇంకా తన దగ్గర కూర్చుని పుస్తకాలు తిరగవేయడం రాధ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడింది. తను నిద్రపోతే గానీ బహుశా వెళ్ళదేమో అనుకున్న రాధ మంచం మీద దిండ్లు సరిచేసుకుంటూ, అన్నయ్య మళ్ళీ ఎప్పుడొస్తాడో, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి బాబు. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రావాలి. మళ్ళీ కాలేజీ తెరుస్తారు. ఏం చదువులో వత్తిగిలి నిద్రకు ఉపక్రమిస్తూ అంది. ఊ ఆ అనని అరవింద తదేకంగా పుస్తకంలోకి చూస్తోంది. వారపత్రిక ఏదో కథకి వేసిన బొమ్మ. చాలా బాగుంది. అందంగా ఉన్న ఆ అమ్మాయి నిలువుటద్దం ముందు నిలబడి చేత్తో బొట్టు తీసుకుని పెట్టుకోబోతూ ఆగిపోయినట్లుగా ఉండి కుడి భుజం మీద నుంచి చక్కటి చిరునవ్వుతో దూరంగా కుర్చీలో కూర్చున్న యువకుడి వంక చూస్తోంది. బహుశా అతను భర్త అయి ఉంటాడు. లేకపోతే ఆ అమ్మాయి కళ్ళల్లో ఆ భావాలు, ఆ ఆనందం ఉండకపోవచ్చు. కుర్చీలో కూర్చున్న అబ్బాయి మట్టుకు అలా ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు. చచ్చినా పేపర్ తీయడం లేదు. హఠాత్తుగా చూసినప్పుడు చూసిన 2 నిమిషాల వరకు ఆ బొమ్మ చాలా బాగుంది. కానీ అరగంట నుంచి అదే బొమ్మను చూస్తున్న అరవిందకు మటుకు విసుగొస్తోంది. పుస్తకంలో కల్లా అందమైన బొమ్మ. కాసేపు అతను పేపర్ మడిచేసి ఆ అమ్మాయి వంక చూసి నవ్వినట్లుగా ఊహించుకుంది అరవింద. మరోసారి అతను ఎంతకు పేపర్ అడ్డు తీయకపోతే ఆ అమ్మాయి చిరునవ్వు మానేసి పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి కోపంగా చూసినట్టు గిరుక్కున తిరిగి దగ్గరగా వచ్చి ఆ పేపర్ లాగేసినట్లు ఊహించుకుంది. విసుగొస్తోంది. పత్రికను పక్కన పడేస్తూ అనుకుంది అరవింద. రాధ నిజంగా నిద్రపోయినట్లే ఉంది. గోడవైపు తిరిగి పడుకుంది. ఇంకా 2 సంవత్సరాలు పోతే రాధ ఇప్పుడున్నదానికి రెట్టింపు లావవచ్చు. రాధగా ఎలాంటి భర్త వస్తాడో. శేఖరం ఇంకా కాగితాలు చూసుకుంటున్నాడా లేక వచ్చి పడుకున్నాడా? 11:30 కూడా అవుతోంది. పిలవకూడదు? పోనీ పిలవకపోతే ఏం పర్వాలేదు. అహంకారం అతిశయం తనకేనా ఏమిటి ఉంది? పోనీ నిజంగా తనకి పేకాట ఇష్టమే లేదనుకో, అది నెమ్మదిగా చెప్పకూడదు? చించి పారేసి నోరు ముయ్యాలట. అరవింద బుగ్గలు ఈసారి మరీ భగ్గుమన్నాయి. అసలు తను వెళ్ళనే వెళ్ళదు. పిలవకుండా వెళితే ఇంకా ఎంత హేళనకు గురి కావాలి? చిచి, అంతకంటే నీచం మరోట్లేదు. నిజంగా తనంటే ఇష్టం ఉంటే పిలుస్తారు. తను వెళ్ళదు. పట్టుదల తనకెలాంటిదో ఎదుటి వాళ్ళది కూడా అలాంటిదేనని తను రుజువు చెయ్యాలి. లైట్ తీసేసి రాధ పక్కన పడుకుంటూ అనుకుంది అరవింద. 3 గంటలకు అలారం గణగణా మోగటంతో వాలు కుర్చీలో పడుకున్న శేఖరం ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు అతను అలా ఎందుకున్నాడో అర్థం కాలేదు. కిటికీలోంచి ఇంకా చల్లటి గాలి వస్తూనే ఉంది. శేఖరం పక్కకు తిరిగి చూశాడు. పక్క ఖాళీగానే ఉంది. అరవింద వచ్చి వెళ్ళిపోయిన చిహ్నాలు కూడా ఆ పక్క మీద ఏం కనిపించలేదు. రానే లేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలి తను. రాధ పక్కన పడుకుని హాయిగా నిద్రపోతూ ఉండొచ్చు. ఎలాంటి మనిషి అనుకోవాలి? శేఖర్ లేచి చేతికున్న గడియారాన్ని తీసి టేబుల్ మీద పెడుతూ అనుకున్నాడు. తను వెళతానని తెలిసిన శంభు అంతకుముందే లేచి అప్పుడే స్నానానికి నీళ్లు కాచాడు. రాజయ్య సామానంతా జీబులో సర్దుతున్నాడు. అరవింద లేచిన అలికిడి లేదు. రాధ గదిలో దీపం లేదు. నౌకర్లు నయం అనుకున్న శేఖర్ శంభుని పిలిచి స్నానానికి నీళ్లు సిద్ధం చేయమని టూత్పేస్ట్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపట్టన అరవింద శంభు, రాజయ్య ఏదో సరిగ్గా మడత పెట్టడం లేదని వేస్తున్న కేకలకి లేచింది. నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల కళ్ళు మండుతున్నాయి. తనే అనవసరంగా బాధపడుతోంది. అతను హాయిగా నిద్రపోయి లేచి మామూలుగా నిశ్చింతగా క్యాంపుకు వెళ్ళిపోతున్నాడు. అవును మరి, మొదటి నుంచి అలా నౌకర్లతో అలవాటైపోయింది. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి కూడా 4-5 సంవత్సరాలైంది పోయి. అతని జీవితం అలా నౌకర్లకు బాగా అలవాటైపోయింది. తన మీద ఆప్యాయత చూపించలేదని తను అభిమానపడటం కూడా అనవసరం. తనిప్పుడు లేచి చేసేది కూడా ఏమీ లేదు. అదిగో శంభు కేక వినిపిస్తోంది. కాఫీ కావాలా, పాలు తీసుకురానా అని. తను అదృష్టవంతురాలు అని మురిసిపోవటం ఎంత హాస్యాస్పదం. చిరిగిపోయింది పేక ముక్కలు కాదు, నా మనసు అనుకుంది అరవింద. అబ్బా, ఎంత నిశ్చింత! కనీసం ఈ గొడవకి శబ్దానికైనా లేవచ్చుగా. అంత ముద్దు నిద్రపోతోందంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. పోనీ కనీసం కనిపించడానికి ఏమైంది? అయినా తనేం చెయ్యాలి? నయం,
ఇంకా అందరిలా అయితే బాగానే ఉండేది. అసలు తను ఏమన్నాడని ఆ మాత్రం విసుక్కునే అధికారం కూడా లేదన్నమాట. ఈ కాలం ఆడపిల్లల మనస్తత్వాలే అంతేమో. అందరూ కాదంటున్నా పిన్ని బాబాయి బొంబాయిలో మరో సంబంధం చూస్తామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నా వినిపించుకోకుండా తను కావాలని అరవిందం చేసుకున్నాడు. పిన్ని దృష్టిలో గొప్పతనం అంటే 4 రకాల డిగ్రీలు ఉండడం, అందం అంటే అనేక రకాలుగా అలంకరించుకోవడం తెలిసి ఉండడం. తనకెంత అసహ్యమో. యథాలాపంగా చూసిన అరవింద తనని ఆకర్షించటం, అది పెళ్లిదాకా వెళ్ళడం అంత చిత్రంగా అనిపిస్తుంది. కనీసం ఆ కృతజ్ఞతైనా లేదు అరవిందకి. ఏమిటో అనుకున్నాడు. తను వేటినైతే అసహ్యించుకుంటాడో అవి అరవిందలో కూడా ఇలా ఉంది. పోనీ అలాగే నిద్రపోని. ఈ 10 రోజులు ఇంకా నిద్రపోవచ్చు. బట్టలేసుకుని ప్రయాణానికి సిద్ధమై కాఫీ తాగుతూ అనుకున్నాడు శేఖర్. నన్ను కాకపోతే కనీసం రాధనైనా పిలవకూడదు. ఎంత అహంకారం! తనెంత పొరపాటుగా అర్థం చేసుకుంది. అతనికి తన అవసరం లేదు. అది ఈ 6 నెలల నుంచి కొంచెం కొంచెం తెలుసుకున్నా కాదని తను కావాలని మోసం చేసుకుంది. బాగా అయింది. కావాల్సిందే. చీకట్లో కిటికీ దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ అనుకుంది అరవింద. చచ, చాలా తెలివిగలది, చదువుకున్నది అనుకున్నాను. మరీ ఇంత ఇది అనుకోలేదు. టేబుల్ మీదున్న వాచి తీసి చేతికి పెట్టుకుంటూ అనుకున్నాడు శేఖర్. శంభు, నేను వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. జీప్లో కూర్చుంటూ అన్నాడు శేఖర్ అలవాటు చొప్పున. ఇదేం కర్మ! లక్షణంగా భార్యని పెట్టుకుని. అతని మనసులో ఎవరో మూలిగారు. అవును, శంభుకున్న విలువ కూడా నీకు లేదు ఇంట్లో. విను. జీపు వెళ్ళిపోతోంది. అరవింద గుండెల్లో ఎవరో బలంగా పోటు పొడిచి మరీ చెప్పారు. ఏదో తెలియని బాధతో కిటికీ దగ్గర నిలబడలేని అరవింద యువతలకు వచ్చి కుర్చీలో కూలబడింది. అదే సమయంలో అర్థం కాని బాధతో వెనక్కు జారగలబడ్డాడు శేఖర్. జీప్ డ్రైవ్ చేయడానికి బాగా అలవాటు పడ్డ రాజయ్య చేతులు యాంత్రికంగా నడిపిస్తున్నాయి. తూర్పున ఎర్రగా మొహం చేసుకున్న సూర్యుడు ప్రపంచానికి మొహం చూపించనా వద్దా అన్నట్టు అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. ఏమండి వదినగారు, రాత్రి కోపం ఎన్ని గంటల దాకా కావలిగాసింది? 8 గంటలకు నిద్రలేచిన రాధ అరవింద ఎప్పుడు లేచింది తెలియక ఏ రాత్రి వేళో తన పక్క నుంచి వెళ్ళిపోయిందనుకుంటూ అడిగింది. ఇద్దరి మధ్య రాజీ కుదరకపోతే శేఖరం క్యాంప్కి ఎలా పెడతాడు? 6 గంటలకే స్నానం అది కానించుకుని ఈవిడిలా బుద్ధిమంతురాలిలా పుస్తకం చదువుకుంటూ ఎందుకు కూర్చుంటుంది? ఏమండి, మాట్లాడరా? ఏం మాట్లాడాలి? రాత్రి కోపం ఎన్ని గంటల వరకు కాపలాగాసింది? రాత్రంతా. చదువుతున్న పుస్తకం పేజీలు తిప్పి ఏదో ముఖ్య విషయం చూస్తున్నట్లుగా అంది అరవింద. పోనీ ఎవరు ముందుకొచ్చారు రాజీకి? కోపం వద్దులే. క్షమార్పణ ఎవరు చెప్పుకున్నారు? సమవయస్కురాలైన రాధకి సెలవుల్లో అని వచ్చినా ఈ 10 రోజుల్లో బాగా చనువు ఏర్పడిపోయింది. మరో సమయంలో అయితే ఆనందించేది అరవింద కూడా. కానీ రాధ తను మర్చిపోవాలని దృఢ నిశ్చయం చేసుకుని కూర్చున్న బాధని తడుముతోంది. ఎవరికీ ఎవరూ చెప్పుకోలేదు. అసలు మాట్లాడుకోనే లేదు. సరేనా? చూస్తున్న పుస్తకాన్ని కుర్చీలో గిరాటు కొట్టి లేచింది అరవింద. నువ్వేలే. అబ్బో, అన్నయ్యకి ఆ మాత్రం సరసం. నవ్వుకుంటూ బ్రష్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళిపోయింది రాధ. గుమ్మం దాటి వెళ్ళిపోబోతున్న అరవింద ఆగి కోపంగా వెనక్కు తిరిగి చూడటం రాధ చూడలేదు. 3 రోజులు గడిచిపోయాయి. మనసులో మంటలు మండుతున్నా 2 రోజులు ఉండిపోయే రాధ ముందు బయటపడటం ఇష్టం లేని అరవింద పైకి నవ్వుతూనే ఉండిపోయింది. 4వ రోజు సాయంత్రం రాధ తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను లేవడం లేదని, డాక్టర్లు టైఫాయిడ్ అవుతుందేమో అంటున్నారని, రాధని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ ఏమీ అనుకోవద్దని అరవిందకు చెప్పమని, వీలైతే సెలవు పెట్టి 10 రోజులు శేఖర్ని అరవిందని వెంటబెట్టుకుని తీసుకురమ్మని కోరుతూ రాసింది. తల్లికి ఎప్పుడూ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తండ్రి పడే కంగారు తెలుసుకున్న రాధ ఆ రాత్రే ప్రయాణమైంది. రాధ వెళ్ళిపోయింది. స్టేషన్ నుంచి అరవింద ఒంటరిగా బరువుగా తిరిగి వచ్చింది. ట్రైన్ కదిలిపోతుండగా రాధ అరవింద చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ, అన్నయ్య రాగానే తప్పకుండా ఇద్దరూ ఓ 10 రోజులు సెలవు పెట్టి రావాలని, బొంబాయిలో చూడవలసినవి చాలా ఉన్నాయని, తప్పకుండా వచ్చి తీరాలని ఒట్టు వేయించుకుంది. ఈ మనిషితో అలాంటి సరదాలు కూడానా? తిరిగి వస్తూ అనుకుంది అరవింద. భర్త ఆఫీసరు, నెలకి 20 రోజులు క్యాంపుల్లోనే ఉంటాడు.
ఇష్టమైతే తను కూడా అతనితో ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళవచ్చు అనుకుని మురిసిపోయింది అరవింద. దేశాలు చూడాలంటే తనకెంత ఇష్టం. చేతిలో ఉండి కూడా అనుభవించలేకపోతోంది. తనకే రెక్కలుంటే ఉదయమే ఏ నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ ప్రాంతాల్లోనూ షికారు చేసి మధ్యాహ్నానికి అరకు లోయల్లో ఉన్న కరకురాళ్ల మధ్య విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి అజంతా ఎల్లోరా చూసుకుని రాత్రికి వెన్నెల్లో నవ్వుతున్న తాజ్మహల్ సౌందర్యాన్ని అనుభవించి పడుకోవడానికి హిమాలయాలకు ఎగిరిపోదు. అవునవును, ఊహాలోకానికి యథార్థానికి చాలా తేడా. శేఖర్ ఈ క్యాంపు బెంగళూరు కూడా వెళ్తాడులా ఉంది. అసలు మొదలు ఎక్కడికో వెళ్ళేది తనకు తెలియనే తెలీదు. ఎవరన్నా వింటే నమ్మనే నమ్మరు. అతిశయోక్తి అనుకుంటారు కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఏమీ లేదు, శంభు పెట్టిన అన్నం తిని కళ్ళు మూసుకు పడుకోవడం. అబ్బా, ఎంత నిస్సారంగా అనిపిస్తోంది జీవితం. తను కోరుకున్న జీవితం ఏమిటి, ఇప్పుడు అనుభవిస్తోంది ఏమిటి? ఇంత పెద్ద ఆఫీసర్ భార్యనవుతానని కల్లో కూడా అనుకోలేదు. అవునవును, ఆఫీసర్ భార్యగా అన్ని కోరికలు చంపుకుని పంజరంలో పక్షిగా ఉండాలని కూడా అనుకోలేదు. శేఖరం బహుశా ఇలాంటి వాడని తనేమాత్రం ఊహించినా తన ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకునేది కాదు. హోదా, డబ్బు, గౌరవం ఇవి తప్ప అతనికి తెలిసింది ఇంకోటి లేదేమో. శేఖరం ఏం చేస్తుంటాడిప్పుడు? ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో కూర్చుని కాగితాలు చూసుకుంటూనో, లేక ఏ టీక్ ప్లాంటేషన్ అయినా చెక్ చేస్తూనో. అది కాదు ఇలా, ఇక్కడ ఉండవలసింది ఈ విధంగా కాదు, ఆ మూల మీరు అలా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదని అధికారయుతంగా సలహాలు ఇస్తూనో ఉంటాడు. ఫీల్డ్లో పొడుగాటి అతని విగ్రహం గబగబా అంగలు వేసుకుంటూ చకచకా నడుస్తుంటే పక్కవాళ్ళు నడవలేక పరిగెత్తలేక పడే అవస్థ రాజయ్య వర్ణించి చెబుతుంటే వినాలిహ. ఆ మనిషి అంతే. కాగితాలు, ఇన్స్పెక్షన్లు, టూర్లు, ఆఫీసు, వాటికి మించి మరో పనికి అతనికి జీవితంలో భాగం లేదు. ఇక్కడికే అవి చాలీ చాలని అద్దె కొంపలో ఉన్నట్లు ఇరుక్కుని ఉన్నట్లుంటాయి. ఎప్పుడూ పుస్తకం చదువుతూనో లేక కాగితాలు చూసుకుంటూనో తప్ప శేఖరు తనకు బట్టిగా ఎప్పుడూ కనిపించలేదు. పెళ్ళైన 6 నెలలకి ఆఫీసర్ని పెళ్ళాడటంలో గల బుద్ధి తక్కువతనం గుర్తించిన అరవింద లెంపలు వేసుకుంది. దీనికోసమేనా ఆడవాళ్ళందరూ కావాలని గోల పెట్టేది? తనిక్కడ ఇలా క్షణం తోచకుండా సతమతం అవుతోంది. అక్కడ శేఖరం అతనికేమీ నిర్విచారం. కనీసం చెప్పకుండా వచ్చేసానన్న బాధ కూడా ఉండుండదు. ఎంత నిర్లక్ష్యం! అరవిందకి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఇంకా వారం రోజులు ఎలా భరించటం ఇలా? పోనీ తను ఈ వారం రోజులు బెజవాడ వెళ్తే? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఒకసారి వద్దన్న పేకను ముట్టుకుంటే మండిపడ్డ మనిషి. అయితే తనకేమిటి భయం? కనీసం ఊరు వెళ్తున్నానని కూడా చెప్పలేని పెద్ద మనిషి అసలు ఏం చేస్తాడో చూస్తే సరి. ఒకవేళ ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తను తండ్రితో అంతా చెప్పేసి నేను ఈ కాపురం చేయలేనని ఖచ్చితంగా చెప్పేస్తే సరి. అవును మరి, ఇలా క్షణం తోచకుండా బాధపడే కంటే అదే మంచిది. ముందు తను క్యాంపు వెళ్ళిపోయారని నేను ఇటు వచ్చానని చెప్తే పోతుంది. ఆ తర్వాత చూడొచ్చు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కత్తి. ఉదయం 6 గంటల బస్సుకు వెళ్ళిపోవడానికి నిశ్చయం చేసుకున్న అరవింద లేచి బట్టలు సర్దుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. శేఖర్ తన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని బాధపడి అరవింద తండ్రి దగ్గరకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్న సమయానికే శేఖర్ ఒంట్లో ఏం బాగాలేదని క్యాంపుని క్యాన్సిల్ చేసుకుని వెనక్కు బయలుదేరాడు. రాజయ్య అన్నీ ప్యాక్ చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. రెస్ట్ హౌస్ కిటికీ దగ్గర నిలబడ్డ శేఖరం దూరంగా కనిపిస్తున్న కొండలకేసి చూస్తున్నాడు. క్యాంప్కి వచ్చాడన్న మాటే కానీ మనసులో లేదు. అరవింద ఏం చేస్తూ ఉంటుంది ఈ పాటికి? రాధతో కాలక్షేపానికి ఏదో కబుర్లు చెప్తూనో, లేక బజార్ నుంచి మళ్ళా పేక తెప్పించి ఆడుకుంటూనో ఉంటుంది. తను వెళ్ళేసరికి హాల్లో నిశ్చింతగా పేక ఆడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండుండొచ్చు. తనకు తెలుసు, తను వెళ్ళగానే అరవింద మొహం ఎర్రబడిపోతుంది. రాధ ఆట ఆపేసి ఏదో పనున్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేసిన పని తప్పన్న సంగతి తెలుసుకున్న అరవింద తలెత్తకుండా అలాగే కూర్చుండిపోతుంది. తను కోప్పడ్డాడని, విసుక్కుంటాడని ఊహించుకుంటున్న అరవిందకు ఆశ్చర్యం కలిగేటట్టు తను దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా తన వైపుకు తిప్పుకుని ఎన్నో విషయాలు వివరంగా మృదువుగా చెప్తాడు. ముఖ్యంగా
పేకాటను గురించి, దాని మూలంగా తన తండ్రి తల్లి ఎంత బాధపడ్డారో అరవిందకు తను చెప్పాలి. నిత్యం పేకాట్లో మునిగిపోయి సిగరెట్ కాల్చుకుంటూ తాగుతూ స్నేహితుల దగ్గరే కాలం వెళ్ళబుచ్చే నాన్న తల్లిని ఎంత క్షోభ పెట్టాడో అరవిందకి ఎలా తెలుస్తుంది? చివరికి ఆ క్షోభని బాధని భరించలేక అన్నం నీళ్లు మానేసి దిగులుతో కృషించిపోయి తన్ని తను క్రమంగా చంపివేసుకున్న తల్లి సంగతి గుర్తుకొచ్చేసరికి శేఖర్ కళ్ళు నీళ్లతో నిండాయి. నాన్న కూడా మొదట్లో సరదాగా ఆడేవాడు. అప్పుడప్పుడు రాత్రిపూట అమ్మ కూడా ఆడేది. కానీ కాలక్షేపానికి అలవాటు చేసుకున్న ఆట వ్యసనం కింద మారి చివరికి అమ్మని బలిగొంది. అరవింద అంత దూరం వెళ్తుందని కాదు తన ఉద్దేశం. ఆ పాడుపేకను చూస్తే అదంతా తనకు జ్ఞాపకం వస్తుంది. మనస్సంతా ఏదో దిగులుగా వ్యధగా అనిపిస్తుంది. ఇదంతా తను అరవిందకు ఆ రోజు రాత్రే చెప్పాలనుకున్నాడు. కానీ అరవింద రాలేదు. పోనీ తనే ముందు పిలిచినా బాగుండేది. అలవాట్లేని పని చేయటానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. పేక ముట్టుకోవద్దంటే అరవింద ఏమనుకుందో? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో తనకు తెలుసు. చిన్నవాడైనా అమ్మా నాన్న మధ్య అనవసరంగా తవ్వుకున్న అగాధాలని అర్థం చేసుకోగలిగాడు. అరవిందను తను కావాలని ఏరి కోరి చేసుకున్నాడు. కావాలంటే అరవింద కోసం ఆత్మాభిమానం కాదు, ఏదైనా వదులుకుంటాడు. తనది తప్పే. ఆ రోజు రాత్రి పిలిస్తే బాగుండేది. తనకిప్పుడు అంత బాధ కూడా ఉండేది కాదు. ఇంతవరకు క్యాంపుకు వస్తే ఇన్స్పెక్షన్లో ఎంత గట్టిగా ఉండేవాడు. ఈసారి ఎందుకో ఇందాక మొక్కల్ని చెక్ చేస్తుంటే ఎందుకో తల పైకెత్తి ఆకాశంలోకి చూశాడు. అక్కడ తారట్లాడుతున్న తెల్ల మబ్బులు అరవిందని జ్ఞాపకం తెచ్చాయి. దూరంగా కొండలు, చుట్టూ అడవి. కుడివైపు కొండ మీదుగా ఉన్న డాక్ బంగళా. ఆ బంగళా పిట్టగోడ దగ్గరగా అరవిందం నిలబెట్టి జుట్టంతా విరబోసి భుజాల మీదుగా వదిలి ఎటో చూస్తున్న భంగిమలో ఫోటో తీస్తే ఎంత బాగుంటుంది. విరబోసుకున్న ప్రకృతి కన్యతో ఆడుకోవడానికి వచ్చిన అందాల రాకుమారిలా ఉంటుంది కాబోలు. సార్ ఇటు, ఇంకటేమీ లేదుగా. చిక్కుపడున్న ముళ్ళ మొక్కల వైపు పరధ్యానంగా వెళ్ళబోతున్న తనని పక్కనున్న రేంజ్ ఆఫీసర్ ఈ లోకంలోకి తెచ్చాడు. ఉలిక్కిపడి తన చుట్టూ చూశాడు. ఫీల్డ్ సగభాగం దాటి యువతలకు వచ్చేశారు. తను అవన్నీ చూస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. శేఖరం మొహం అనుకోకుండా ఎర్రబడింది. చాలని చెప్పి బంగళాకి తిరిగి వచ్చేశాడు. రాజయ్య అన్నీ సిద్ధం చేశాడు. మరోసారి అరవిందం తీసుకుని తప్పకుండా ఇక్కడికి రావాలి. కొండలు గుట్టలంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు అంది. దూరంగా కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ అనుకున్నాడు. శేఖర్ జీప్ ఇంటి ముఖం పట్టింది. సౌందర్యాన్ని నింపుకున్న అడవి వీడ్కోలిచ్చింది. బారులు తీరి నిలబడ్డ పెద్ద పెద్ద వృక్షాలు చిరునవ్వుతో పక్కకు తప్పుకుంటున్నాయి. పూసిన ఎర్ర తంగేడు చెట్టు మీద కూర్చున్న పిట్ట ఏదో అర్థం కాని భాషలో తనలో తను మాట్లాడుకుంటోంది. అమ్మయ్య, తృప్తిగా వెనక్కు జారగిలబడ్డాడు శేఖర్. నీకు తెలియదు సుమిత్ర, 1 కాదు 2 కాదు 6 నెలలు స్టడీ చేశాను. ఇంకా అందులో అర్థం కాని విషయం అంటూ ఏమీ లేదు. అసలు తన స్వభావమే అంతా. డబ్బు హోదా తప్ప మరొకటి తెలియదు. నేను నాన్నకు చెప్పేస్తాను ఇక అక్కడకు వెళ్ళదలుచుకోలేదని. జీవితంలో పొరపాటును ఒక పొరపాటు చేసినంత మాత్రాన దిద్దుకోవడానికి వీలు లేదా ఏమిటి? నేను నిజంగా నిశ్చయం చేసుకున్నాను, ఇక వెళ్ళను. చెప్పకుండా వచ్చేశాను కాబట్టి అతను ఇక్కడికి రాడు. స్నేహితురాలి చేతుల్లో మొహం దాచుకుని బాధగా ఆవేశంగా అంది అరవింద. మరి మీ నాన్న ఏమన్నారు? గంట నుంచి మాట్లాడుతున్న స్నేహితురాలి వంక అర్థం కానట్లు చూస్తూ అంది సుమిత్ర. హాయిగా లక్షణంగా అన్నీ ఉన్న భర్త దొరకగా సుఖపడలేని అరవింద తన దగ్గర ఉద్యోగం చేసి సుఖపడగలదా? ఏ కారణాల వల్ల తన నిశ్చయానికి వచ్చానని చెప్పిందో అరవింద ఆ కారణాలు అంతగా లెక్క పెట్టవలసినవిగా కనిపించలేదు సుమిత్రకి. నాన్నేమంటారు తెలుసుగా, నా మాట కాదనరని. అతన్ని క్యాంపు నుంచి రాని ఉత్తరం రాస్తానన్నారు. డబ్బుతోనూ హోదాతోనూ తనలాగా అందరూ తృప్తి పడరని అతనికి తెలిసి రావాలి. మొహం పైకెత్తుతూ అంది అరవింద. సరే, కానీ మరి పోస్ట్ అయితే ఖాళీ ఉందనుకో. అయినా ఈ వెల్ఫేర్ బోర్డు నీలాంటి సుకుమారికి పనికిరాదని నా ఉద్దేశం. నీకివ్వబోయే పోస్టుకి నీకు జీపు అది ఇస్తారు. నువ్వు ఊళ్ళన్నీ తిరగాలి. మరి తిరగగలవా? ఎందుకు తిరగలేను? నేను మటుకు నీలాగానా? స్నేహితురాలి కళ్ళల్లోకి చూస్తూ అంది అరవింద. ఎలా అవుతావు? నేనే నువ్వైతే హాయిగా
శేఖరం చెప్పినట్లు విని ఇంట్లోనే ఉండేదాన్ని నవ్వుతూ అంది సుమిత్ర. అరవింద మొహం తిప్పేసుకుంది. సుమిత్రకి తను అర్థం కాలేదు. శేఖరం ఒక్క పేకాట వద్దన్నాడనే కోపంతో తను వచ్చేసింది అనుకుంటోంది సుమిత్ర. అంతే, తనెవ్వరికీ అర్థం కాదు. అది తన దురదృష్టం. టీ తీసుకురావడానికి వెళ్ళిపోయిన సుమిత్ర వైపు చూస్తూ అనుకుంది అరవింద. మొత్తానికి ఖాళీగా ఉన్న ఆ ఉద్యోగం తనకిప్పించేటట్లు చేస్తానని సుమిత్ర చేత వాగ్దానం చేయించుకుని కానీ అరవింద యువతలకు రాలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత జరిగిందంతా రాధకు ఉత్తరం రాస్తూ కూర్చుండిపోయింది. ఉత్తరం ముగింపులో ఈ సంబంధం వదులుకున్నా స్నేహితులుగా తామిద్దరూ ఎప్పటికీ ఉత్తరాలు రాసుకుంటూ ఉండడం తనకిష్టమని వ్రాస్తోంది అరవింద. చిరునవ్వుతో చిలిపిగా ఉండే రాధ అంటే అరవిందకి ఇష్టం ఏర్పడింది. ఉత్తరం అంటిస్తుండగా, అరవిందా ఎక్కడున్నావే? వంటింట్లోంచి బామ్మ కంఠం కంగారుగా వినిపించటంతో చేతిలో కవర్ని టేబుల్ మీద పడేసి అరవింద ఆదుర్దాగా యువతలకొచ్చింది. ఏమైంది? అసలే అనారోగ్యం మనిషి, వద్దంటే వినిపించుకోకుండా అడ్డమైన చాకరీ చేస్తుంటుంది. చూడు చూడు, అతను వచ్చాడు. ఇదేమిటి, క్యాంపులో ఉన్నాడన్నావుగా? ఒరే వెంక, ముందు ఆ గిన్నెలు తోమి ఇలా బోర్లించు. చూడు సుబ్బులు, వేడి నీళ్ళ కాకు కింద నిప్పు వెయ్యి. చూడమ్మా అరవిందా, నువ్వు కొంచెం కాఫీ చేసి అతనికివ్వు. అనుకోకుండా వచ్చిన శేఖరాన్ని చూసి ఆవిడ కంగారు పడుతోంది. వచ్చినప్పటి నుంచి అరవింద మాటలు వింటూనే ఉంది. మంచివాడే గాని కొంచెం కోపిష్టి కూడానయ్యే. అయినా మగవాళ్ళకి ఆ మాత్రం కోపం లేకపోతే అందం ఏముంటుంది? ఆయన బ్రతికుండగా. అదేమిటే కొయ్య బొమ్మలా అలా చూస్తూ నిలబడ్డావు? నా మొహాన కూతురు ఆడటం లేదుగా. మీ నాన్న ఇంకో అరగంటకు కానీ రాడు. చూడు, మంచినీళ్ళు కావాలో ఏమిటో. గుమ్మాన్ని చేత్తో పట్టుకుని అలాగే నిలబడిపోయిన మనవరాలి వంక చూస్తూ మందలించింది బామ్మగారు. శేఖరం వచ్చాడు. వచ్చాడా? అరవింద గుండె ఒక్క క్షణం ఆగిపోయి రెట్టింపు వేగంతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకు వచ్చినట్లు? క్యాంప్ ఇంకా ఉందిగా. తానిక్కడికి వచ్చేసినట్టు శంభు ఉత్తరం రాశాడా? లేకపోతే అన్నీ తనకిష్టం లేని పనులు చేస్తున్నానని నాన్నతో ఫిర్యాదు చేయడానికా? కానీ ఏం జరుగుతుందో చూద్దాం. తనే నా జవాబు చెప్పలేంది. అరవింద లోపలికొచ్చి కాఫీ కలపడంలో నిమగ్నురాలైంది. మడిగట్టుకున్న బామ్మగారే మంచినీళ్ళు తీసుకుని కుశల ప్రశ్నలు వేయడానికి వెళ్ళింది. ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, దానికి తను ధైర్యంగా నిలబడాలి అని తనని తాను సిద్ధపరచుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ క్షణం కోసం చూస్తున్న అరవిందకి రాత్రి 10 గంటలు దాటినా ఏమీ జరగలేదు. నాన్న అంతకంటే తను చెప్పినవన్నీ మర్చిపోయినట్లున్నాడు. పండక్కొచ్చిన అల్లుళ్ళా మాట్లాడుతున్నారు. కావాలని క్యాంప్ క్యాన్సిల్ చేసుకున్నానని, బొంబాయి పిన్నిని చూడటానికి అరవిందను కూడా తనతో తీసుకువెళ్ళాలి కాబట్టి ఇటు వచ్చానని చెప్తున్నాడు. అంతా నటన అనుకుంది తలుపు పక్కన నిలబడి వక్కలు కత్తిరిస్తున్న అరవింద. వద్దంటున్నా వినకుండా లేనిపోని హడావిడి చేసి గదంతా అరగంటలో అలంకరించింది బామ్మ. తను విసుక్కుంటున్నా వినకుండా పెద్ద సన్నజాజి పూలదండ తెచ్చి తల్లో తురిమింది. అరవిందకెందుకో ఏడుపొస్తున్నంత పని అయింది. పోట్లాడటానికి సిద్ధంగా వెళ్తున్న వాళ్ళు ఇలా అలంకరించుకోవటం ఏం బాగుంటుంది? అయినా తప్పదు. బామ్మది మొండిపట్టు. తనతో చెప్పకుండా వచ్చేసినందుకు శేఖర్కి సంజాయిషి చెప్పుకోవాలి. తను అది సిద్ధం చేసుకునే ఉందనుకుంది. ఇక భయం దేనికి? తన మాటలకి అతని మొహం ఎర్రబడుతుంది. తనను నొప్పించే మాటలు చదువుకున్నావని, నోరు ముయ్యమని ఎన్నైనా అనొచ్చు. వాటికి కూడా తను జవాబు చెప్పగలదు. అహంకారం ఎవరికో తను ఇవాళ నిరూపించబోతోంది. ఆ క్షణం ఎంత త్వరగా వస్తే అంత బాగుండు. అరవింద ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. అంతా నిద్రపోయారు. రోజు రాత్రి 11 గంటల దాకా గీత చదువుకునే బామ్మ ఈరోజు అలసిపోయి కాబోలు త్వరగానే పడుకుంది. నాన్న కూడా నిద్రపోయినట్టే ఉంది, కదలిక లేదు. మంచినీళ్లు తీసుకుని అరవింద మెల్లిగా గదిలోకి అడుగుపెట్టింది. గదిలో శేఖరం కిటికీ రెక్క మీద చేయి ఆంచి బయటికి వెన్నెల్లోకి చూస్తున్నాడు. తన అడుగుల చప్పుడు అతన్ని ఈ లోకంలోకి తీసుకురానందుకు అరవిందకు కోపం వచ్చింది. తనకేం భయం లేదు, తనే ముందు మాట్లాడుతుంది. క్యాంప్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు? ఉలిక్కిపడ్డ శేఖరం వెనక్కు తిరిగి క్షణంసేపు అరవింద వైపు పరిశీలనగా చూశాడు. అదేమిటి, అతని కళ్ళు నవ్వుతూ ఉన్నాయి. కోపంతో లేవే ఆ కనుబొమ్మలు. సంతోషంతో ఉన్నప్పుడులా ఉన్నాయి కానీ ముడుచుకుని దగ్గరగా లేవే. ఇదేమిటి,
తనతో అతను పోట్లాటకు రాలేదా? అవునవును. అతను ఎందుకు నవ్వుతోంది తనకు తెలుసు. తను తయారైన విధానాన్ని గురించి కావచ్చు, లేక నువ్వే ముందు మాట్లాడావు అనే గొప్పతనం చూపించుకుంటున్నట్లు కావచ్చు. అరవిందా? దగ్గరగా వచ్చిన శేఖరం అరవిందని విడిపించుకోవడానికి వీలు లేదన్నంత దగ్గరగా లాక్కున్నాడు. ఏదో చెప్పబోయిన అరవిందని అతను మాట్లాడనివ్వలేదు. చెప్తున్నాడు. క్యాంపు నుంచి ఇంటికి రాగానే నువ్వు లేవని శంభువు చెప్పేసరికి ఎంత నీళ్లు గారిపోయానో తెలుసా? అసలు నేను అలా ఊహించుకోనే లేదు. రాధ కూడా వెళ్ళిపోయిందని తెలిసింది. క్షణం తోచలేదు. ఎప్పుడూ లేంది ఆ ఇల్లు నాకు మొదటిసారిగా నిర్జీవంగా తోచింది. ఎందుకు వచ్చేశావు? నా మీద కోపం, అవునా? మరి ఆ రోజు రాత్రి నీకోసం నేనెంతసేపు ఎదురు చూశానో నీకు తెలియదు. కోపం వస్తే దగ్గరగా వచ్చి దండించాలి, చేసిన తప్పుకు శిక్ష విధించాలి. కానీ ఇలా దూరంగా పారిపోయి వస్తారా? అబ్బా, ఇంకసలు నువ్వు జీవితంలో మళ్ళీ కళ్ళకు కనిపిస్తావా అనిపించింది. తన భుజం మీద తల అంచుకున్న అరవిందని మరింత దగ్గరగా తీసుకుంటూ అన్నాడు శేఖర్. ఆశించని ఈ ప్రసంగంతో అరవింద అయోమయంలో పడిపోయింది. తను ఊహించుకుందేమిటి? జరుగుతున్నదేమిటి? దీనికి తను సిద్ధంగా లేదు. ఇది కాదు తను ఇన్ని రోజుల నుంచి ఊహించుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమిటి? ఆ కంఠంలోని ఆర్ద్రత. చిచి, తను మారిపోతోంది. తను కరిగిపోకూడదు. పేకాట వద్దని ఆ రోజున చాలా కటువుగా చెప్పాను గదూ. దానికి మంచి శిక్ష వేశావుగా. పేకాట ఎందుకు ఇష్టం లేదో చెప్పనా? శేఖర్ తండ్రి మూలంగా తన తల్లి పడిన బాధలన్నీ చెప్పసాగాడు. చివరికి వ్యసనాల పుట్టైన తన భర్తని భరించలేక తల్లి కృషించటం వర్ణిస్తుంటే అరవింద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదా శేఖరంలో ఉన్న అసలు బాధ? మరి తనకెందుకు చెప్పలేదు? శేఖరం ఇంకా చాలా చెప్తున్నాడు, కానీ అరవిందకు అవేమీ వినిపించటం లేదు. ఏదో బాధ రాబోయి ఆగిపోయింది. ఏదో మహాప్రమాదం క్షణంలో జరగబోయి తప్పిపోయింది. తనకిప్పుడు శేఖరం అర్థమయ్యాడు. ఎంత ప్రశాంతంగా ఉంది. తన చెవి దగ్గరగా అతని చేతికున్న గడియారం టిక్ టిక్ అనే చప్పుడు ఎంత మధురంగా ఉంది. నిట్టూర్పు విడుస్తూ అనుకుంది అరవింద. అమ్మ బాధను అర్థం చేసుకున్నా గంభీరుడైన నాన్నని వేలు పెట్టి చూపగల ధైర్యం లేకపోయింది. అర్థం చేసుకున్న బాధని అనునయిస్తూ అమ్మని ఎలా ఓదార్చాలో కూడా తెలియదు. అదో పీడకలగా అనిపిస్తుంది అరవింద. అమ్మ పోయింది, నాకు ఈ ప్రపంచమే శూన్యమైపోయినట్టు తోచింది. నాన్నకు భయపడ్డ బంధువులు మా ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. మొదటి నుంచి అన్నీ ఉన్నా అలా ఏకాకి జీవితానికి అలవాటు పడిపోయాను. ఆ తర్వాత 4 సంవత్సరాల క్రితం నాన్న పోయారు. అమ్మ పోయిన తర్వాత కూడా ఆయన మారలేదు, పైగా ఎక్కువైంది. నాన్నతో ఇన్ని బాధలు పడ్డ అమ్మ నన్ను వాటన్నిటికీ దూరంగా పెంచింది. చెప్పు, నిన్ను అనడంలో ఏమైనా తప్పుందా? కటువుగా చెప్పాను. నాకు ఇష్టం లేని పనిని చేసిన వాళ్ళని అందరిలాగానే నిన్ను కసురుకున్నాను. నీకు ప్రత్యేకత చూపించలేదు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. క్షమార్పణ కూడా కోరుకుంటున్నాను, సరేనా? భుజం మీద తల అంచుకున్న భార్యను తన వైపు తిప్పుకుంటూ అన్నాడు శేఖరం. నాకు ఇదంతా తెలీదు. మీకు ఇష్టం లేని వాటిని ఎదుటివాళ్ళు తప్పనిసరిగా అలవర్చుకోవాలని నిరంకుశంగా ఆలోచిస్తారనుకున్నాను. మీకేవి ఇష్టమో ఏవి అయిష్టమో నాకు ఎప్పుడైనా చెప్పారా? దీని గురించి కూడా ఎంత బాధపడిన తర్వాత చెప్పారు. కానీ అసలు ఇదంతా నీతో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. ముందుగా ఏమని చెప్పమంటావు? నాన్న జోదరని, లేక అమ్మ బాధపడిందనా? ఇవన్నీ చెప్తే నువ్వు నన్ను చులకనగా చూస్తావు అనుకున్నాను. నీ దృష్టి అందరిలాగే డబ్బు, గౌరవం, నగలు వీటి మీద ఉంటుందనుకున్నాను. కానీ 6 నెలల్లో నిన్ను చాలా బాగా పరీక్ష చేసిన తర్వాత కానీ నువ్వు వీటన్నిటికీ అతీతురాలివని తెలియలేదు. క్యాంపుకు వెళ్ళానన్న మాటే కానీ క్షణం తోచలేదు. ఎటు చూసినా నువ్వే జ్ఞాపకం వచ్చావు. పారిపోయి వచ్చేశాను. అరవిందని మరోసారి దగ్గరగా లాక్కుంటూ అన్నాడు శేఖర్. పోనీ ఇదంటే ఇంత కథ ఉందనుకుందాం. మరి ఆ రోజు క్లబ్కు వెళ్తే ఎందుకు అలా గొడవ చేశారు? అమ్మయ్య, కనీసం ఒక్క మాటైనా అడగగలిగాను అనుకుంది అరవింద మనసులో. క్లబ్బుకా? ఎప్పుడు? అర్థం కానట్లు చూశాడు. అదే ఆ రోజున సుశీలతో వెళ్ళిన రోజున. ఓ అదే. నేను విసుక్కుంది, కోప్పడింది క్లబ్బుకు వెళ్ళావని కాదు, సుశీలతో కలిసి వెళ్ళావని. సుశీల విషయం నీకు తెలీదు. ఆ అమ్మాయితో నువ్వు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. ఒక్క సుశీలే కాదు, దాదాపు వాళ్ళంతా అంతే.
సంస్కారం పేరిట, నాగరికత పేరిట వాళ్ళు చేసే పనులు నాకు చాలా అసహ్యం. లోతుగా తరచి చూస్తే నువ్వు అసహ్యించుకుంటావు. అరవింద చేతి గాజుల్ని సవరిస్తూ అన్నాడు శేఖర్. ఆ, అన్నీ మీరు మనసులో అనుకుంటే నాకెలా తెలుస్తుంది? నేనేమో మిమ్మల్ని మరో దృష్టితో చూస్తున్నాను. ఏ దృష్టితో? అరవింద కళ్ళల్లోకి ఆసక్తిగా చూస్తూ అడిగాడు శేఖర్. మీకు అసలు ఆప్యాయత, అభిమానం అంటే ఏమిటో తెలియదు అనుకున్నాను. ఆ రోజు రాత్రి నేను నిద్రే పోలేదు. పిలవకుండా వస్తే మీ అహంకారం మరింత పెరుగుతుందనుకున్నాను. కానీ మీరు పిలవలేదు. పిలిస్తే బాగుండేది. నేను ఇంత బాధపడేదాన్ని కాదు. నా విరక్తి ఎంతవరకు వచ్చేసిందో తెలుసా? ఇంకా మీ మొహం కూడా చూడకూడదనిపించింది. ఈరోజు సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఉద్యోగానికి అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చాను. ఈరోజు ఇలా అనుకోకుండా మీరు రాకుండా ఉన్నట్టయితే మరో విధంగా జరిగి ఉండేది. నేను ఊహించింది వేరు. మీరు క్యాంప్ నుంచి తిరిగి వచ్చి నేను లేనని చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆగ్రహంతో నాన్న పేర ఉత్తరం రాస్తారనుకున్నాను. అప్పటికి నేను ఇక్కడ ఉద్యోగంలో కూడా చేరిపోయి ఉండేదాన్ని. ఇదంతా వివరంగా చెప్తూ మీకు ఉత్తరం రాసేదాన్ని. కానీ మీరు అనుకోకుండా వచ్చేశారు. నేను సిద్ధంగా లేని పరిస్థితుల్లోకి లాక్కుపోయారు. ఎంత అమూల్య క్షణాలివి. అరవిందా, శేఖర్ అస్పష్టంగా బాధగా అన్నాడు. నువ్వు దీనికి ఇప్పుడు బాధపడుతున్నావా? లేదు లేదు, సంతోషిస్తున్నాను. కరుణామయుడైన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు ఈరోజు రాకపోతే నేను ముందు ముందు చాలా బాధపడేదాన్నేమో. మీకు ఇష్టం లేని పనులు నేను చెయ్యను. ఒకవేళ చేస్తే మీరిలా నన్ను దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా వద్దని వారించండి. అంతేగాని నా అభిమానాన్ని రెచ్చగొట్టొద్దు. శేఖర్ గుండెల్లో తలదాచుకుంటూ అంది అరవింద. తనని చిన్న పిల్లలా అల్లుకుపోయిన అరవింద జుట్టు నిమురుతూ ఆప్యాయంగా అలాగే ఉండిపోయాడు శేఖర్. తెల్లవారిపోయింది. అంతా చక్కబడిపోయింది. అరవిందని తన వెంట తీసుకువెడతానన్నాడు శేఖరం. తండ్రి అనుమానంగా కూతురు వైపు చూశాడు. అంతవరకు తన వైపు చూస్తున్న అరవింద తలదించుకుని చిరునవ్వుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తృప్తితో నిట్టూర్పు విడిచిన తండ్రి శేఖరంతో ఇలా అన్నాడు. అరవిందకేమీ తెలియదు శేఖరం. అంతా చిన్నపిల్లల మనస్తత్వం. అంతలో అలుగుతుంది, మళ్ళీ అంతలోనే ప్రసన్నమవుతుంది. మరి నీకెలా ఉందో? ఏదైనా నువ్వు దూరం క్యాంప్ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి పంపిస్తే మంచిది. ఒక్కతే ఉండి లేనిపోని ఆలోచనలన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెడుతూ అన్నారాయన. అంతవరకు పేపర్ చదువుతున్నట్టున్న శేఖరం పేపర్ మడిచేసి, ఏం పర్వాలేదు, మీకు ఆ బెంగేం వద్దు. నేను దూరం వెళ్లాల్సి వస్తే నాతో వెంట తీసుకువెళ్తాను. అరవింద భారీగా దొరకటం నా అదృష్టం అనుకుంటున్నాను. మామగారి వంక చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శేఖరం. ఆ సాయంత్రం కొత్త బట్టలలో, కాళ్లకు పసుపుతో, తలనిండా పూలతో, మెరుస్తున్న కళ్ళతో, చిరునవ్వులు ఒలకబోస్తూ నేను వెళుతున్నానని చెప్పడానికి వచ్చిన అరవిందను చూసి సుమిత్ర తెల్లబోయింది. చేతుల్లో కాగితాలను అలాగే వదిలేసి నోరు తెరిచి అరవిందను చూస్తూ ఉండిపోయింది. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. రాత్రి ఆయన వచ్చారు. నేను చాలా అపార్థం చేసుకున్నాను సుమిత్ర. అంతా చక్కబడింది. పోన్లే, అన్నీ ఉన్న నాకెందుకు ఉద్యోగం? ఉద్యోగాలు లేక బాధపడుతున్న మరొకళ్ళకి ఛాన్స్ ఇవ్వు. సుమిత్ర పక్కన కూర్చుంటూ అంది అరవింద. ఏం ఆడవాళ్ళు! ఇంకా నయం, చచ్చి చెడి ఉద్యోగం ఇప్పించాను కాదు, వదిలేసి చక్కా పోను. నయమే, పరువైనా నిలిచింది అనుకుంది సుమిత్ర. కథ పేరు మనసులో మాట. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.